హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రాన్సీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె పోసుకున్నానండి. అండ్ పోపు దినుసులు వేసుకున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులోకి కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నానండి. అండ్ ఎగ్ కర్రీ కోసం నేను టమాటాస్ కూడా కట్ చేసుకున్నానండి. మంచిగా టమాటాస్ కట్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మన రుచికి తగినంత సాల్ట్ కూడా తీసుకోవాలండి. తీసుకుంటే టమాటోస్ అనేవి తొందరగా మగ్గుతాయండి. ముందుగా సాల్ట్ అనేది తీసుకుంటే తర్వాత దాన్ని ఫ్రై చేసుకున్నాక పైనుంచి మూత అనేది పెట్టేయాలండి. ఆఫ్టర్ 5 minutes తీసి చూస్తే టమాటోలు అనేవి మంచిగా కుక్ అవుతాయండి. టమాటోస్ అనేవి మంచిగా కుక్ అయినాక అందులోకి మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా 1 tablespoon పసుపు అండ్ 2 tablespoon కారం తీసుకున్నానండి. మా రుచికి తగ్గ ఎంత కారం అయితే తీసుకున్నానండి. తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. ఎగ్ మసాలా లేదంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ధనియాల పౌడర్ 1 tablespoon ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అనేది పైకి వస్తుందండి. 2 minutes కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 2 minutes చూస్తే ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుందండి. అప్పుడు మనం కొంచెం చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అనేది వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మళ్ళీ మంచిగా కుక్ చేసుకోవాలండి. మంచిగా టమాటోస్ అన్నీ మగ్గి మంచిగా కుక్ అయినాక అందులోకి మనమైతే కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలండి. కర్డ్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కర్డ్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ ఇష్టం ఉన్నట్టయితేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. నేనైతే కర్డ్ అనేది యాడ్ చేస్తున్నానండి. కర్డ్ యాడ్ చేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే గడ్డలు కట్టిపోతుందండి. అందుకే మంచిగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ 2 minutes కుక్ చేసుకోవాలండి. 2 minutes కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మసాలా అనేది అందులోకి తీసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్నాక ఎగ్ మసాలా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 minutes కుక్ చేసినాక పైనుంచి కొత్తిమీర అనేది పోసుకొని మంచిగా కలిపేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇలా ఫస్ట్ టైం ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి రైస్లోకి తీసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది